ఇక నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎట్టకేలకు వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఇక కొన్ని సంవత్సరాల నుంచి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పరిచయం అవ్వబోతున్నాడు. ఇక పురాణాల ఇతిహాసాల నుంచి స్ఫూర్తిగా తీసుకొని కథను తయారు చేసిన దర్శకుడు బాలయ్య తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకోబోతోంది. ఇక దీని తర్వాత మోక్షజ్ఞ రెండో సినిమాను కూడా బాలకృష్ణ సిద్ధం చేసి ఉంచారు. ఇక ఎంతో మంది కథానాయకులను పరిచయం చేసిన వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మించబోతున్నారు. ఇక అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాకు దర్శకుడు ఎవరో కాదు, ఆయన అల్లుడు కల్కి డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్. ఇక ఇటీవలే కల్కి ద్వారా 1200 కోట్లు కొల్లగొట్టిన అశ్విని దత్ తన తరువాత సినిమా మోక్షజ్ఞతో తీయబోతున్నారు. ఇక ఈ కాంబినేషన్ను ఇంతవరకు ఎవరూ ఊహించలేకపోయారు. ఇక నాగ్ అశ్విన్ మోక్షజ్ఞ కోసం ఎటువంటి కథను తయారు చేస్తాడా అనే ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు నందమూరి అభిమానులు. ఇక దీంతో మొదటి సినిమాతో పాటు మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటున్నారు నందమూరి అభిమానులు. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తీయబోయే సినిమాను శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, లెజెండ్ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్, మతుకుమల్లి తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇటీవలే 30 లక్షలతో సెట్ కూడా నిర్మించారట. ఇక పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా అనుకోని కారణాలతో అది వాయిదా పడింది. ఇక మంచి ముహూర్తం చూసుకొని త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించి వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్లో భాగంగా వస్తుండడంతో పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నారు. ఇక మొదటిది రెండో సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగానే చేయనుండడంతో చివరకు మోక్షజ్ఞ పాన్ ఇండియా హీరోగానే స్థిరపడతారని నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు.